వడ్ల కొనుగోలు మీద ఇక్కడ ఒక పరిశీలన చేయడం జరిగింది. సరే, ఇక్కడ రైతులు చాలామంది కలిసి ఉంటారు. రైతుల బాధ, వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా చూస్తారు. సరే, మేమన్నీ కూడా చూస్తున్నాం గడిచిన 4 రోజులకి వెళ్ళి. సరే, ఇక ఒకటేంటంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఈసారి ఎలక్షన్ రాగానే అధికారులందరినీ ఇటువరకు అంతా మొత్తం బదలాయించి అంత ట్రాన్స్ఫర్ అయింది. కొత్త అధికారులు వచ్చారు. కొత్త అధికారులకు సమస్య అర్థం కావడానికి కొంత టైం పట్టింది. మేము కూడా ప్రజాప్రతినిధులం, అధికారులతోటి రివ్యూలు పెట్టుకోలేము. కోడ్ ఉంది, ఇంకా జూన్ 4 తారీఖు వరకు కోడ్ ఉంది. సరే, అయినా కూడా దీని మీద అంటే పైకెళ్ళి కూడా అట్లనే ఉంటుంది ఇది రాష్ట్రం నుంచి కూడా. సరే, అయినా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు, చేస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో అధికారులతోటి ఒక కోఆర్డినేషన్, పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ చేయడానికి కొంత ఇబ్బంది అవుతుంది. సరే, ఏదేమైనప్పటికీ ఈసారి వడ్ల కొనుగోలు ఎప్పటికంటే గత 4-5 ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా వల్ల ఈసారి ముందుగా మొదలుపెట్టినాం. వడ్ల కొనుగోలు ఎప్పుడు మొదలుపెట్టినాం? మనం ఏప్రిల్ 4-5 తారీఖునే మొదలుపెట్టినాం. వడ్ల కొనుగోలు కూడా జనరల్గా పోయినసారి జూన్ 20వ తారీఖు నాడు వడ్ల కొనుగోలు అయిపోయింది. ఈసారి మే ఆఖరి లోపల వడ్ల కొనుగోలు మొత్తం కూడా అయిపోతుంది, మొత్తం కంప్లీట్ అవుతుంది. ఓకే, సరే, ఈసారి ముఖ్యంగా ఏంటంటే మనకు సంబంధించి ఇదే పోచంపల్లి మండలి తీసుకుంటే 44,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు అయినాయి. ఇంకా 13,000 మెట్రిక్ టన్నులు ఇంకా కొనడానికి వడ్లు అట్లా ఉన్నాయి. సరే, మరి అట్లా ఒలిగొండ మండలి చూస్తే కూడా అక్కడ కూడా దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఆడో 13,000 టన్నులు ఉన్నాయి, ఆడో 50,000 టన్నుల వరకు అమ్ముడు పోయి అక్కడ అదే పరిస్థితి. బీబీనగర్లో 8,000 మెట్రిక్ టన్నులు ఇంకా కొనాల్సిన అవసరం ఉంది. సరే, అయితే ఇది ఒకటేంటంటే ఈ కోఆర్డినేషన్ అనేది ఏంటంటే అయితే ప్రతిసారి సమస్యలు ఉన్నట్టు ఈసారి కూడా వీడు ఏంటంటే పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ చేయాలి. ఒక దిక్కు లారీలు ఇంపార్టెంట్. గన్నీ బ్యాగ్స్ అంటే ఈసారి గన్నీ బ్యాగ్స్ అంత ప్రాబ్లం కాదు. లారీలు ఇంపార్టెంట్. లారీలు సమకూర్చుకోవాలి, లారీలు అన్లోడ్ కావాలి. రైస్ మిల్లకు పోతే ఆడ అన్లోడింగ్ కావాలి. పోయి ఓ దగ్గర అన్లోడింగ్ కావు. అన్లోడింగ్ ఎందుకు కావాలి? ఇప్పుడు పక్కకున్న రైస్ మిల్నే అన్లోడింగ్ ఎందుకు కాలేదని అడిగితే ఆయన లోడర్ మీదకి వేయాలంటే ఆయన కరెంట్ కావాలంటే ట్రాన్స్ఫార్మర్, ఇక్కడ 4 ట్రాన్స్ఫార్మర్లు ఖరాబ్ అయినాయి, మొత్తం మాకు కరెంట్ ఉండలేదు. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే టైమింగ్ ఎట్లయితుందంటే ఈ గాలి వానలకు ఆ కరెంట్ పోయింది అనుకో, ఒక 2 రోజులు పోతే నా టైంకు అన్లోడింగ్ చేసుకోలేకపోయింది. ఇక్కడ 5-6 లారీలు ముందే లారీలు దొరుకుతలేవు అంటుంటే 5-6 లారీలు ఒక మీ దగ్గర ఆగుతాయి. ఒక్కోసారి అంటే పరిస్థితులన్నీ కూడా ఈ చెడ్డబడ వానలకు ఇట్లాంటి పరిస్థితులన్నీ వస్తాయి. ఓ దిక్కు ఈ లారీలను సమకూర్చుకోవాలి, లారీలకు ప్రాబ్లం. ఓ దిక్కు రైస్ మిల్లర్స్ వాళ్ళకి స్థలం లేదండి. అంటే ఈసారి ఏంటంటే ఒక కొత్త పరిస్థితి ఏమొచ్చిందంటే మనకు రైస్ మిల్స్ అన్నిట్లలో కూడా దాదాపు 3 పంటల నుంచి కొన్న వడ్లన్నీ అట్లనే ఉన్నాయి. రైస్ మిల్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి. రైస్ మిల్స్లలో స్థలం లేదు. మళ్ళీ వాళ్ళందరినీ బతిలాడి మాట్లాడి అధికారులు కోఆర్డినేట్ చేస్తే మళ్ళీ ఒక్కొక్క మిల్లర్ 20,000, 30,000, 25,000 మెట్రిక్ టన్నులు తీసుకుంటే వాళ్ళు మళ్ళీ కొంత కొనుగోలు అవుతుంది. మళ్ళీ ఆడ నింపే కార్యక్రమం చేస్తున్నాం. అట్లనే నల్గొండది పర్మిషన్ తీసుకున్నాం, జనగాం, వరంగల్, రంగారెడ్డి పర్మిషన్ తీసుకుంటే అంటే అధికారులు చేస్తున్నారు. కొత్తగా వచ్చిన అధికారులు కూడా మొదటి 10 రోజులు ఇబ్బంది అయ్యొచ్చు, కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ చేస్తున్నారు. మంచి పని చేస్తున్నారు. మనకు సంబంధించిన అడిషనల్ కలెక్టర్ గారు వడ్ల కొనుగోలు మీద డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ కానీ, డిస్ట్రిక్ట్ మేనేజర్ డిఎం కానీ వీళ్ళందరూ కోఆర్డినేషన్ ఇప్పుడు పర్ఫెక్ట్ అవుతుంది. సరే, ఇందులో మొన్న మళ్ళీ అనుకోకుండా పోచంపల్లి 5 రోజులు స్ట్రైక్ అయింది. ఈ రైస్ మిల్లర్లు ఆ లారీలలో కొట్లాట అయ్యే వరకు 5 రోజులు బంద్ అయ్యింది. ఎప్పుడైతే వేగం పుంజుకుందో వడ్ల కొనుగోలు 5 రోజులు ఆగే వరకు మళ్ళీ ఇబ్బంది. ఈ లోపల వానలు మొదలు. సో ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ ఇవన్నిటి మీద రివ్యూ చేస్తూ ఉన్నాం. రివ్యూ అయింది, యాక్షన్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఎక్కడికక్కడ వడ్ల కొనుగోలు స్పీడ్ అందుకుంటుంది. వచ్చే 5-6 రోజులలోనే అంటే 26, 27వ తారీఖు వరకు అన్ని ఐకేపీపీఎస్ సెంటర్స్లో వడ్లు అన్నీ కూడా కొనుగోలు కావాల్సిన అవసరం ఉంది. పోచంపల్లిలో దాదాపు 44 సెంటర్లు ఉన్నాయి ఇక్కడ మండలి. సో అంతటా కొన్ని సెంటర్స్లో మొత్తం అయిపోయిన సెంటర్లు కూడా ఉన్నాయి. కొన్ని సెంటర్లు మొత్తం అయిపోయింది. మీరు ఇప్పుడు అందమ్మ కూడా ఇక్కడ రైతు చెప్తారు మొత్తం వడ్లు కొనుగోలు అయింది. ఇట్లా కొన్ని సెంటర్స్ మొత్తం అయిపోయింది. ఇంకో దాదాపు సగం సెంటర్లు 3-4 రోజులు మొత్తం అయిపోతుంది. సో ఆ విధంగా ఎక్కడికెక్కడ పనిచేస్తున్నాం. సో కొద్దిగా ఇబ్బంది అయి ఉండొచ్చు రైతులకు. మరి ఈ కోఆర్డినేషన్ ఇట్లాంటి కారణాలు ఉంటాయి. ఇంకా ముందు అట్లా జరగద్దు. మా రైతు సోదరులను వాళ్ళని కూడా కోరుతున్నాం. సరే, తొందరలో ఇవన్నీ కూడా అయితే కొద్దిగా భరించండి. ఇంకా ఒక్క వారంలో అన్ని కొనుగోలు కావాలి. ఇన్ని వానలు పడ్డా కూడా రైతులను ఒక్కటి అర్థించాల్సింది ఏంటంటే ఎక్కడికక్కడ తాటిపత్రాలు కప్పుకొని వడ్లు తడవకుండా చేయకుండా మంచిగా వడ్లు కాపాలి.
అది గొప్ప విషయం. అదే ఆ ఒడ్లు గింత కూడా ఖరాబ్ కాకుండా చూసుకున్నాం. ఈ వానలు పడ్డాయి అయితే అయినా కూడా మంచి కాపాడు గొప్ప విషయం. సో ప్రతి గింజ కొనే కార్యక్రమం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే గత 5-6 ఏళ్ళకి ఎప్పుడు ఈడ అంతకుముందున్న ప్రభుత్వాల్లో బి గ్రేడ్గా ఉంది. మేము సార్ కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చినాం, అధికారులకు చెప్పినాం, రైతులకు చెప్పినాం. ఏ గ్రేడ్ అంటే ఏ గ్రేడే కొనాలి, బి గ్రేడ్ ముచ్చట్లేదు. సో అదే నడుస్తుంది. అదొకటి మంచి పని అయింది. ఇంకోటి కూడా వడ్లు దండి కొట్టుడు కూడా బస్తాకు కిలో కొడుతుడు అంతే. బస్తా అంటే బస్తా వజన్కు కిలో తీసుకుంటారు. ఇక దాని మీద మళ్ళీ ఒక్క కిలో కూడా టచ్ చేయదు. తేడా కూడా కిలో చేస్తారా, కిలో మీద 100 గ్రాములు చేస్తారా, 200 గ్రాములు అంతే. దాని మీద ఇంకొక కిలో 2 కిలోలు పోయినసారి అంతకుముందు 2 కిలోలు 3 కిలోలు కూడా చూస్తారు. సో అట్లాంటి పరిస్థితి క్వింటాల్కి 5 కిలోలు కూడా చేసేది. సరే అట్లాంటి పరిస్థితి ఉండకూడదని మేము రైస్ మిల్లర్లను వీళ్ళందరినీ అధికారులకు కూడా అందరు చేసినాం. ఇవన్నీ పర్ఫెక్ట్ జరుగుతున్నాయి. పైసలు కూడా ఒడ్లు కొన్న 2 రోజులలో డబ్బులు ఖాతాలలో జరుగుతుంది. సో ఈ విధంగా కొన్ని పర్ఫెక్షన్ జరుగుతుంది. సరే ఏదేమైనప్పటికీ ఇట్లాంటి అన్ని ఇబ్బందులు కూడా మరోసారి నుంచి ఈ ఇబ్బంది కూడా జరగకుండా ఇంకా